గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అద్దంకి దయాకర్ మళ్ళీ త్యాగం చేశాడా లేకపోతే చేయాల్సి వచ్చిందా? ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్ పేరుతో పాటు ఎవరైతే బల్మూరు వెంకట్ ఉన్నారో ఈ ఇద్దరి పేర్లని నిన్న కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ నామినేషన్కి సిద్ధం కావాలని చెప్పేసి కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇవాళ ఉదయం అన్ని పేపర్లు కూడా అద్దంకి దయాకర్ బల్మూరు వెంకట్ పేర్లను ఖరారు చేశాయి, ఫోటోలు వేశాయి. ఇంకా అయిపోయింది, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ అయిపోయినట్టే అని చెప్పేసి అంతా అనుకున్నారు. ఎందుకంటే అద్దంకి దయాకర్ మందుల సామ్యాల్ కోసం ఆయన తుంగతుర్తి టికెట్ను వదులుకున్నారు. తుంగతుర్తిలో మందుల సామ్యాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. అయితే అద్దంకి దయాకర్ని ఆ రోజు సామ్యాల్కి టికెట్ ఇచ్చేటప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డి కూడా అదే హామీ ఇచ్చినారు. అయితే అన్నట్టుగానే హామీ నిలబెట్టుకుంటూ దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని చెప్పేసి అందరూ భావించారు. ఇవాళ వార్తలు చూసిన తర్వాత అద్దంకి దయాకర్కి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అద్దంకి ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ పేరుని తెరపైకి తీసుకొచ్చింది. లాస్ట్ మినిట్లో మహేష్ కుమార్ గౌడ్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. బల్మూరు వెంకట్ని యథావిధిగా కొనసాగిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ ఈయన ఎవరైతే బల్మూరు వెంకట్ ఉన్నారో ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు. బల్మూరు వెంకట్ మెడిసిన్ చదివిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన హుజూరాబాద్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఈటల రాజేంద్ర పైన పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీని కొంత ఉవ్వెత్తున ఎగిసిపడడానికి కానీ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావడం కానీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేయడంలో కానీ బల్మూరు వెంకట్ కొంత సక్సెస్ అయ్యారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే స్థాయిలో రేవంత్ రెడ్డితో కలిసి పనిచేశారు. చాలా పార్టీని పైకి తీసుకురావడానికి ప్రయత్నించారు, ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వేడిని రగిల్చడానికి వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేస్తారు. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ కూడా అధిష్టానం దగ్గర మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే అద్దంకి దయాకర్ పేరు ఖరారవుతుందని తెలిసిన నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళి అధిష్టానంని ఒప్పించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ని సంపాదించుకోగలిగారని తెలుస్తుంది. దీంతో అద్దంకి దయాకర్కి కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందనే చర్చ మొదలైంది. రెండోసారి అద్దంకి దయాకర్ తన సీటుని తన అవకాశాన్ని త్యాగం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఒకవేళ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ పదవి అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికైతే, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లున్నాయి, అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఇద్దరు ఈజీగా గెలుస్తారు. ఒకవేళ అధిష్టానం పేర్లు ఖరారు చేసిన వాళ్ళంతా ఎమ్మెల్సీలు అయిపోయినట్టే, ఇదంతా నామమాత్రంగానే మిగతా ఎన్నికల ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులకే విజయం అవకాశాలు ఉన్నాయి. అయితే అద్దంకి దయాకర్కి గనక అవకాశం వస్తే ఆయన రేవంత్ క్యాబినెట్లో కూడా వస్తారనే కొంత చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అన్నీ మారిపోయాయి. లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ దయాకర్కు ఫోన్ చేసి మీకు ఈసారి అవకాశం లేదు, మరోసారి చూస్తామని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రకటన తర్వాత అద్దంకి దయాకర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను దానికి కట్టుబడి ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లో అధిష్టానాన్ని వ్యతిరేకించబోనని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం తనను గుర్తించిందని, తనకు తగిన ప్రాధాన్యత తగిన సమయంలో దొరుకుతుందని చెప్పేసి అద్దంకి దయాకర్ కూడా మీడియాకి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. ఆయన ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా మొదలైంది. ఏంటంటే గవర్నర్ కోటాలో అద్దంకి దయాకర్కి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. గవర్నర్ కోటాలో ఇప్పటికే అమీర్ అలీ ఖాన్ పేరు ఒకటి వినిపిస్తుంది, కోదండరామ్ పేరు వినిపిస్తుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్కు కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చర్చ నడుస్తుంది. దీంతో కోదండరామ్ లేకపోతే అమీర్ అలీ ఖాన్ ఎవరు తప్పుకుంటారు, ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరిని కాదని అద్దంకి దయాకర్కి ఛాన్స్ వస్తుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తంగా అద్దంకి దయాకర్కి మాత్రం ఈ పూటకి ఈ క్షణానికి కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చిందని చెప్పాలి. అద్దంకి దయాకర్ తుంగతుర్తి నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి లేకపోతే ఎన్నికల బరిలోకి దిగడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మందుల సామ్యాల కోసం ఆయన అక్కడ తన సీటును త్యాగం చేశారు. మరోసారి మహేష్ కుమార్ గౌడ్ కోసం తన అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీ కోట ఎన్నికల్లో కూడా తన సీటును త్యాగం చేశారు. రేపే చివరి తేదీ, అంటే గురువారం 18వ తేదీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి చివరి తేదీ. దీంతో కాంగ్రెస్ అధిష్టానం వేగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చివరికి కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులు అయితే ఖరారయ్యారు. వీళ్ళిద్దరూ విజయం సాధించినట్టే ఎన్నికల తర్వాత వన్ సైడ్గా జరిగే అవకాశం ఉంది వీళ్ళిద్దరి విషయంలో. కాకపోతే అద్దంకి దయాకర్ మాత్రం అనుకున్న టైంలో న్యాయం జరగలేనది మాత్రం ఆయన అభిమానుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల
చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకర్ అన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది. ప్రతిసారి అద్దంకి దయాకర్ అన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి. పార్టీ అధికారంలోకి వచ్చింది. దయాకర్కి అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం. కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత ఆలోచించే వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై హింద్.